ఏపీ అభివృద్ధిలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలవనుంది. కాసేపట్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. పూర్తిగా ఆధునికంగా ఈ ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. విశాఖపట్నానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 16 సమీపంలో ఉండటం వల్ల రోడ్డు కనెక్టివిటీ బాగుంది. సుమారు 2200 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగగా భవిష్యత్తులో విస్తరణకు కూడా అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతానికి అనుగుణంగా టెర్మినల్ను చేప ఆకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు. అలాగే తుఫాన్లను సైతం తట్టుకునే విధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. గంటకు సుమారు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. బోయింగ్ 747, ఎయిర్బస్ A380 వంటి భారీ విమానాల ల్యాండింగ్ కు అనువుగా రన్వే రూపొందించారు. ఎగుమతులు, దిగుమతులు, పరిశ్రమల రవాణాకు వీలుండేలా కార్గో హబ్ గా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ద్వారా విశాఖపట్నం, అరకు, భీమిలి వంటి పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ కనెక్టివిటీ మెరుగుపడుతుంది. భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్ట్ కు కొత్త రహదారులు, ప్రత్యేక బస్సులు, మెట్రో కనెక్టివిటీపై కూడా ఏపీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఉత్తరాంధ్ర వైభవాన్ని చాటేందుకైతే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం పురస్కరించుకొని పెద్ద ఎత్తున మోదీ బహిరంగ సభకైతే పూర్తి స్థాయిలో ఇక్కడ వస్తున్నారు. వాలంటీర్స్ స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చి తమ ఏదైతే మోడీ రాకని స్వాగతించేందుకైతే పెద్ద ఎత్తున భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికైతే తరలి వస్తున్న పరిస్థితి. ఇది పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి యువత పెద్ద ఎత్తులో ఇక్కడ తరలి వస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఏదైతే అల్లూరి సీతారామరాజు జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ వాలంటీర్ ఆ డ్రెస్ కోడ్తో వస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు, ఏంటి మీరు ఈ ఉత్తరాంధ్ర ఏ విధంగా అభివృద్ధి చెందుతారు అనుకుంటున్నారు? ఉపాధికి యువతకి పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకుంటున్నారంటే? అందరికీ నమస్కారం అండి. ముందు మా ఉత్తరాంధ్ర జిల్లాకి ఎయిర్పోర్ట్ రావడం అనేది మాకు ఇప్పటి వరకు మన 3 జిల్లాలు వెనకబడిన జిల్లాల కింద భావించేవారు. విజయనగరం జిల్లా కానీ, శ్రీకాకుళం జిల్లా కానీ ఈ ఎయిర్పోర్ట్ రాకతో మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. దీంతో పాటు మాది ముంబై లెవెల్లో అభివృద్ధి చెందుతుందని మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావడం అనేది మాకు చెప్పలేని పట్ల ఆనందంగా ఉంది. దీని పట్ల నరేంద్ర మోడీ గారికి కానీ, మన చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ స్పెషల్ ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అల్లూరి సీతారామరాజు చెప్పండి, పెద్ద ఎత్తున యువత ఈ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అయిన తర్వాత యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ గూడ్స్ అనేది స్టాప్గా ఉండడం వల్ల మా యువతకి అత్యధికంగా ఉద్యోగాలు వస్తాయని మాకు పూర్తి నమ్మకం ఉంది. దాంతోపాటు మా ఎంపీ గారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మాకు ఎంతవరకు సహకరిస్తారు. మేము నర్సనపేట కాన్స్టిట్యున్సీ నుండి పెద్ద ఎత్తున సుమారుగా 300 మంది వాలంటీర్లు రావడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఇక్కడ శ్రీకాకుళం జిల్లా నుంచి ఏదైతే ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు వాలంటీర్ ఈ యూత్ అంతా వాళ్ళది, వీళ్ళు వస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉన్నారు. చెప్పండి, వీళ్ళు ఏ విధంగా మానిటరింగ్ చేసి మీరు తీసుకొచ్చారు? ఇక్కడ ఏంటి అసలు మన సొంత శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఒక ఏవియేషన్ మంత్రి ఉన్నారు. ఈ ప్రారంభోత్సవం అయితే ఏ విధంగా లబ్ధి పొందుతారు అనుకుంటున్నారు యువత? పెద్ద మేమైతే చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఉత్తరాంధ్రకి ఇది ఒక నిజంగా రెక్కలు వచ్చాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మేము అందరూ వాలంటీర్స్ అనగా మేము సొంతంగా వచ్చాము. మా యువతకి ఇది ఒక ఆదర్శం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఇప్పుడు దాకా ఇక్కడ నుంచి ఒక ఎయిర్పోర్ట్ అనేది మాకు చాలా ఇదిగా అనిపించింది. ఎందుకంటే మేము
ఇక్కడ వచ్చిన వాలంటీర్స్ అందరూ కూడా స్వతంత్రంగా మాకు వీళ్ళు పిలిచింది ఎవరు కూడా మమ్మల్ని రమ్మని చెప్పడం లేదు. మాకు ఇలా మేము వస్తామని చెప్పి మేము అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇది ఒక చేయడానికి వాలంటీర్గా వెళ్తున్నాం. ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక పండగ వాతావరణంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభం జరగనున్న నేపథ్యంలో వీళ్ళంతా పూర్తి స్థాయిలో ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి యువత పెద్ద ఎత్తున తరలి రావటం మనం చూస్తున్నాము. ఏదైతే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి సింబాలిక్ ఏదైతే ఉందో ఆ సింబాలిక్ యూనిఫామ్ డ్రెస్ వేసుకొని స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఈ పండగ వాతావరణాన్ని భాగస్వాములు కావడానికి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి రావటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమా మహేశ్వరతో శ్రీధర్ HMTV విజయనగరం.